యావత్ ప్రపంచం ఫోకస్ ప్రస్తుతం అమెరికాపైనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ సోమవారం అమెరికాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాక ఇండియా పరిస్థితి ఏంటి అనే చర్చ సాగుతోంది. చైనాతో అమెరికా సంబంధాలు బెడిస్తే లాభపడేది మాత్రం ఖచ్చితంగా ఇండియానే. దీంతో పాటు క్వాడ్లో ఇండియాకు సభ్యత్వం ఉంది కాబట్టి క్వాడ్ మరింత బలపడుతుంది. ఇక రోజువారీ కార్యకలాపాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి డిపార్ట్మెంట్లో భారతీయులున్నారు. ఇది కూడా భారత ప్రభుత్వానికి కలిసొచ్చే అంశమే. అలాగే ఇరు దేశాల మధ్య డిఫెన్స్, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రంగాల్లో సంబంధాలు మరింత బలపడతాయి. ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్యం విషయానికి వస్తే ఇండియా ట్రేడ్ సర్ప్లస్ $40 బిలియన్ ఎక్కువగా ఉంది. అంటే ఇండియా నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి ఇండియా తక్కువ దిగుమతులు చేసుకుంటోంది. దీంతో ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ పెంచే అవకాశాలనే టాక్ ఉంది. ఇక అమెరికా విషయానికి వస్తే యాపిల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో బిలియన్ల కొద్దీ డాలర్స్ పెట్టుబడులు పెట్టాయి. అదే సమయంలో ఇండియాకు చెందిన 160 ఐటీ కంపెనీలు $40 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టినట్టుగా 2023లో CII ఒక నివేదికలో వెల్లడించింది. దీంతో అమెరికాలో సుమారుగా 4,25,000 ఉద్యోగాలు సృష్టించారు. ఇండియాతో అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి. బిల్ క్లింటన్ నుంచి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ వరకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. బైడెన్ ప్రభుత్వం ఇండియాతో కాస్త అటు ఇటుగా వ్యవహరించింది. మొత్తానికి చూస్తే ట్రంప్ వచ్చే 4 ఏళ్ల పాలనలో ఇండియాతో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పూర్తి వివరించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, సో ఎప్పుడు అమెరికాకు భారత్కు మధ్య సంబంధాలు బలంగానే కనిపిస్తూ వచ్చేప్పుడు ట్రంప్ 2.0లో ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఇండియా అమెరికా మధ్య ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చైనాతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. చైనాతో ఒకవేళ బలపడితే ఇండియా పరిస్థితి ఏంటి? చైనాతో సంబంధాలు బెడిసి కొడితే ఇండియా పరిస్థితి ఏంటి? సతీష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారత్కు అమెరికాకు సంబంధాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఎప్పుడు నిత్యం బర్నింగ్ ఇష్యూగా ఉంటుంది. మరి ఇటువంటిది కాస్త ఇప్పుడు అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపడితే భారత్తో అమెరికా ఒప్పందాలు కానీ అమెరికాతో భారత్కు ఉండేటువంటి సంబంధాల్లో మార్పు ఎలా ఉంటుంది? మార్పు అసలు ఏదైతే వైరం ఉంటుందా, స్నేహం ఉంటుందా, లేదంటే ఏదైతే ద్వైపాక్షికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా అనేటటువంటి దానిపైనే ప్రధానంగా అందరూ కూడా దృష్టి సారిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏదైతే అమెరికా పగ్గాలు చేపడితే భారత్తో మెతక వైఖరితో వ్యవహరిస్తారు, స్నేహభావంతో ఎంతో కొంత ఉంటారు అనేటటువంటిది మాత్రం ఇప్పటికే రూఢి అయినటువంటి అంశం. అంతేకాకుండా ట్రంప్ అంటే కనుక తన పరిపాలనా విభాగంలో ఎక్కువగా ప్రతి శాఖలోనూ ఇండియన్స్కి సంబంధించినటువంటి మూలాలతో కూడినటువంటి వ్యక్తులే ఉంటారు అనేటటువంటిది కూడా ఇక్కడ కీలక పరిణామం. మరి ఎవరున్నా కూడా ఈ పరిణామం మాత్రం ఏదైతే భారత్కు సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది చెప్తుంటారు. అయితే కనుక ఏదైతే విధి విధానాల ప్రకటనలో కూడా భారత్కు అనుకూలంగానే అంతిమంగా వచ్చేటటువంటి ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపడుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు జరగబోతోంది. మరి అంతేకాకుండా ఆయన ప్రమాణ స్వీకారం ఈరోజు రాత్రి 10:30కు ఇండియన్ కాలమానం ప్రకారం జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన వీసాలకు సంబంధించిన సడలింపులైతేనేమి, కొన్ని నిబంధనలు అయితేనేమి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని తక్షణమే కొన్ని సంతకాలు కూడా కొన్ని ఫైల్స్ను ఆమోదించేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో భారత్కు అమెరికాకు రాబోయే రోజుల్లో ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఉండే సంబంధాల విషయానికి వస్తే ప్రధానంగా భారత్కి చైనాకు ఉండేటటువంటి వైరి సంబంధం ఈ నేపథ్యంలో బలోపేతం అవుతుందా? ఏదైతే అమెరికాకు భారత్కు బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏదైతే ఉమ్మడి శత్రువుగా ఉండేటటువంటి చైనాకు సంబంధించి భారత్ అమెరికాతో జత్తు కడితే అమెరికాకు భారత్ మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది. చైనా ఎప్పుడు కూడా భారత్కు పక్కలో బల్యంలాగా వ్యవహరిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అట్ ది సేమ్ టైం ఇటువైపు మనకు భారత్కు ఆయుధ సంపత్తిని విరివిగా అందించేటటువంటి రష్యా కూడా అమెరికాకు సంబంధించిన పుతిన్తో సహ సంబంధాలు
నేర్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు రష్యాతో అంటిముట్టనట్టుగా వ్యవహరించేటటువంటి అమెరికా ఇప్పుడు ఏదైతే భారత్, అమెరికా, రష్యా ఈ 3 దేశాలు స్నేహభావంతో కనుక ముందుకు వెళితే ప్రపంచ దేశాల్లో మిగిలినటువంటి భారత్కు ఉన్నటువంటి శత్రు ఆలోచనలు ఉన్నటువంటి వారు కూడా భారత్ అంటే కనుక భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఏంటంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే భారత్ నుంచి దాదాపుగా $40 బిలియన్ల సంబంధించి ట్రేడ్ సర్ప్లస్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏదైతే భారత్ నుంచి విరివిగా సరుకు ఎగుమతి అయితే అవుతుంది, కానీ అమెరికా నుంచి తగినంతగా సరుకును దిగుమతి చేసుకోలేకపోతున్నాం. మరి ఈ నేపథ్యంలో సరి సమానమైనటువంటి ట్రేడింగ్ జరిగితే కనుక ఎటువంటి టారిఫ్స్ ఇక్కడ అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి అమెరికాలో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియన్కి సంబంధించినటువంటి సరుకు ఏదైనా కూడా మరి అక్కడ టారిఫ్లు విధించాలనే యోచన చేయొచ్చు అనేటటువంటిది తాజా మార్కెటింగ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు భారత్ కూడా మరి ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తోంది. అమెరికా నుంచి కూడా దిగుమతుల లక్ష్యాన్ని మరింతగా పెంచుకునేటటువంటి వెసులుబాట్లు, సౌకర్యవంతమైనటువంటి అందుబాటులు ఏమున్నాయో చూసుకుంటోంది. మరి అందుకు సంబంధించి ప్రధానంగా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయంగా విరివిగా వెళుతున్నటువంటి తరుణంలో భారత్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి సరుకు లక్ష్యాలను పెంచుకోవాలనేటటువంటిది కూడా ఇప్పుడు తాజాగా ఇటీవల జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్లో కూడా నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయి. మరి అంతేకాకుండా భారత్కు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున అమెరికాలో పెట్టుబడులు పెట్టాయి. దాదాపుగా $40 బిలియన్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు 160 ఐటీ కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు కూడా సిఐఏ ఒక నివేదికలో వెల్లడించింది. మరి ఇందుకు అనుగుణంగా భారత్కు సంబంధించి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఐటీ కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్లో 4,25,000 మంది ఎంప్లాయీస్ అక్కడ ఉపాధి పొందుతున్నారనేటటువంటిది కూడా తేటతెల్లమైంది. మరి ఈ నేపథ్యంలో చూస్తే భారత్కు, అమెరికాకు సెక్యూరిటీ, అలాగే ఇంటెలిజెన్స్, అలాగే గూఢచర్యం, ఈ గూఢచర్యానికి సంబంధించి అయితేనేమి సెక్యూరిటీ, ఆర్మీ సహకారాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే కనుక భారత్కు తలెత్తలేదు. ఏదైతే టెర్రరిస్టులను కూడా ఇటీవల భారత్కు అప్పగించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి అంశాలే కాకుండా భారత్ ఇప్పటికే క్వాడ్లో సభ్యత్వం ఉంది. క్వాడ్ అంటే కనుక ఈ 4 దేశాలు కూడినటువంటి 4 దేశాల సభ్యత్వం ఉన్నటువంటి ఈ క్వాడ్ గ్రూప్ అనేటటువంటిది కీలకమైనది. ఈ కీలకమైనటువంటి ఈ క్వాడ్ గ్రూపులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 దేశాలదే ప్రధాన పాత్ర. మరి ఈ 4 దేశాలకు సంబంధించి సెక్యూరిటీతో పాటుగా మౌలిక వసతులు, సదుపాయాల కల్పన వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరించేటటువంటి వెసులుబాట్లు ఈ క్వాడ్ కల్పించుకోగలిగింది. ఇందులో కీలకమైనదిగా భారత్కు గుర్తింపు కూడా ఉంది. మరి ఈ విషయంలో భారత్కు తగిన గౌరవం ఇచ్చేందుకు కూడా అమెరికా సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్కు అన్ని అవకాశాలే అందుబాటులో ఉంటాయనేటటువంటిది ప్రస్తుతం మనం చెప్పుకోదగ్గటువంటి అంశాలే. గతంలో మనం చూసాం జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జో బైడెన్, ఇటీవల అధికారంలో చేపట్టినటువంటి జో బైడెన్ వంటి వారందరికీ కూడా ఇది ఒక కీలక ప్రస్తుతం ఉన్నటువంటి బుష్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోయే ముందు వీటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి అమెరికా భారత సంబంధాల విషయానికి వస్తే ఏకంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన సందర్భంలో భారత కొన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు పొందాయి, కొన్ని వసతులు కల్పించుకోబడ్డాయి అనేటటువంటిది మాత్రం ఇక్కడ రూఢి అయినటువంటి అంశాలు. అందుకే ట్రంప్ అధికారం చేపట్టుతున్నటువంటి తరుణంలో భారత అమెరికా సంబంధాలపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.